వెల్కమ్ టు 9 వైబ్స్. కేసీఆర్ కూతురు కవితకు లిక్కర్ స్కామ్లో మళ్ళీ చిక్కెదురైంది. అయితే కవితని కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం మరోసారి పొడిగించింది. దీంతో ఏప్రిల్ 23 వరకు తీహార్ జైల్లోనే ఉండనుంది కవిత. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితను సిబిఐ 4 రోజుల క్రితం అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి 5 రోజుల కస్టడీ కోరింది. దీంతో సిబిఐ న్యాయమూర్తి 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. 3 రోజులు జైల్లోనే విచారణ చేసిన సిబిఐ ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో అటెండ్ చేసింది. న్యాయమూర్తి కావేరి బవేజా ముందు సిబిఐ వాదనలు వినిపిస్తూ ఆధారాలను కవిత ముందు పెట్టి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని సిబిఐ కోరింది. అందుకోసం 14 రోజుల కస్టడీ కావాలని కోరింది సిబిఐ. సిబిఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కల్వకుంట్ల కవితను 9 రోజుల సిబిఐ కస్టడీకి అనుమతినిచ్చింది. దీంతో ఈ నెల 23 వరకు కవిత కస్టడీని పొడిగించింది న్యాయస్థానం. అయితే కోర్టు తీర్పు తర్వాత పోలీసులు కల్వకుంట్ల కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా కోర్టు బయట కవిత కీలక వ్యాఖ్యలు చేసింది. తనను సిబిఐ కస్టడీకి తీసుకోలేదని, బీజేపీ కస్టడీకి తీసుకుందని అన్నారు కవిత. 2 నెలలుగా అధికారులు తనను అడిగిన ప్రశ్నే పదే అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో కొత్తేమీ లేదని విమర్శించారు ఆమె. ఇదిలా ఉండగా కవిత అరెస్ట్పై ఏప్రిల్ 15 నాటికి సరిగ్గా నెల గడిచింది. మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను తాజాగా ఏప్రిల్ 10న సిబిఐ అరెస్ట్ చేసింది. 3 రోజులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. ఈ స్కామ్లో అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాగ్మూలం, వాట్సాప్ చాట్పై సిబిఐ కవితను ప్రశ్నించింది. ఈ సమయంలో కవిత విచారణను సిబిఐ వీడియో రికార్డ్ కూడా చేసింది. ఇక కవిత రెగ్యులర్ బెయిల్పై ఈ నెల 16న విచారణ జరగనుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.